డైలాగ్ అన్నావు, తప్పట్లు అన్నావు, సెల్ఫీలు అన్నావు. ఇప్పుడు అవేవి గుర్తురావు చూడండి. నీ ఎన్నుముకైనా, నీ మాటలైనా, నీ భావాలైనా, నీకున్న టైం, బాబా విధించిన టైం ఓన్లీ 3 years. ఏ లెక్క ప్రకారం ఇండియన్ సైన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇండియాలో యావరేజ్ ఏజ్ ఓన్లీ 65 years అన్న లెక్క ప్రకారం అయితే నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోవట్లేదండి. సారీ, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా తాతయ్య 100 years బ్రతికారంటారు. అంటే కరెక్ట్గా వాళ్ళు రాసుకున్నారా నాకు తెలియదు, కానీ మా నాన్నగారు అయితే నాకు మా నాన్నగారు 100 ఏళ్ళు బతికాడరా అని చెప్పాడు. మా నాన్న కూడా 90-92 సంవత్సరాల దాకా ఉన్నారు. మరి నాకు 65 ఎలా అవుతాయి? నేను ఎందుకు అంగీకరించాలి? ఎందుకంటే నేచర్లో సాధారణ నియమాలు అని ఉంటాయండి. ఓకే, అవి తప్పు కావు, రైటే. అదే సందర్భంలో ప్రత్యేక నియమాలని కూడా ఉంటాయండి. అంటే యూనివర్సాలిటీస్ ఉంటాయి, పర్టికులారిటీస్ కూడా ఉంటాయి. మనకు కనిపించవచ్చు, కరబట్టుకుని నడుస్తూ కూడా గొంతు గట్టిగా ఉండి మాట్లాడుతూ, ఆయన చర్మమేమో ముడతలు ఉంటుంది, గొంతు ఏమో స్ట్రాంగ్గా ఉంటుంది, ఏం కాదు నాన్న అని చెప్తూ ఉండొచ్చు. మొన్న నేను హైదరాబాద్లోని ఒక మీటింగ్లో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ పెద్ద ఆయన పిలిచారు, ఆయన కూర్చున్నారు గాంధీ భవన్లో. ఆయనకి 98 సంవత్సరాలు. ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే, ఇతను నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా గాంధీ గారి ప్రాముఖ్యత, గాంధీ గారి ఆలోచన విధానపు ప్రాముఖ్యత మీద పార్లమెంటులో ఉపన్యాసం ఇచ్చారు అని పరిచయం చేశారు. అంటే నాకు అందదు, ఎందుకంటే నేను వచ్చేసరికి ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు అంటే నాకు ఇంకా వెనక్కి వెళ్ళడం లేదు తలకాయ. ఇందిరాగాంధీనేమో అనుకుంటున్నాను, నాకు తెలిసి వచ్చేసరికి. మరి ఇందిరాగాంధీ కంటే ముందు లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పటికే నాకు తెలుసా కొంచెం వినట్టు గుర్తొస్తుంది. ఏది ఆయన రష్యా వెళ్తే ఏదో జరిగిపోయిందట అన్న కంగారు ఏదో జరిగినట్టుగా ఒకటిగా. మరి నాకు బాగా తెలుసా లేదా నేను ఇప్పుడు చెప్పలేను, వివరాలు ఏవి నాకు నోట్ అవ్వడం లేదు. ఆ ఎమర్జెన్సీ పీరియడ్కి 1 సంవత్సరం ముందు నుంచి ఎమర్జెన్సీ పీరియడ్ దాకా మాత్రమే నాకు క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ ఇంకో ఇవన్నీ వివరంగా తెలుస్తున్నాయి. కానీ ఇందిరాగాంధీ పూర్వం ఉన్నటువంటి వాళ్ళ యాక్టివిటీని గుర్తు తెచ్చుకోలేకపోతుంది, పేరు మాత్రమే తెలుస్తుంది. ఆయన మంచాడు అంతవరకే తెలుస్తుంది. మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ ఏమిటంటే మన దేశంలో మనకు ఒక యావరేజ్ లైఫ్, దాని మీద ఆధారపడి జీవించే సిస్టమ్ ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి. వాటిలో యావరేజ్ లైఫ్లు ఉన్నాయి. వాళ్ళు పుడుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరికి వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది, ఒక ముద్ర ఉంటుంది, వాళ్ళకు పాత్ర ఉంటుంది, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ పాత్రలో చూసినప్పుడు ఇందాకటి పాత్ర నాకు ఎలా కనిపించిందంటే నేను ఊహించినంత ముందు నుంచి ఉంది అనిపించింది. ఆ పెద్ద ఆయన గురించి అంటున్నాను నేను. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడే. ఆయన గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, ఒక 2 నిమిషాలు మాట్లాడతారు అన్నారు. మీకు గుర్తుందండి అప్పారావు గారు? ఆయన మనల్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు అన్నారు ఆయన. అంటే అంత వయసులో మాట్లాడడం కష్టం కదండి, అందుకోసం ఆయన మీద గౌరవంతో మాట్లాడకపోతే కష్టపడతారేమో అని జాగ్రత్త కోసం అన్నాడు అని మైక్ ఇచ్చారు. ఇస్తే ఆయన అంటున్నారు. అంటే ఏమంటారు అనే సెన్స్లో, అంటే ఆయన మాట్లాడండి సార్, ఒక 2 నిమిషాలైనా మాట్లాడండి, మీరు కొంచెం మాట్లాడినా చాలు, మాట్లాడండి అని అంటే, కానీ రెస్పెక్టెడ్ ఆడియన్స్ అన్నాడు ఆయన. అంత క్లియర్గా స్పష్టంగా, పెద్ద మనిషి అండి. మొదలెట్టి ఎంతసేపు మాట్లాడాడు సార్? 26 నిమిషాలు అది వీడియో తీసుకున్నాం మేము. 26 నిమిషాలు మాట్లాడాడు. మాట్లాడేదంత పక్కనే ఉన్నాడుగా, ఇంకా నేను అలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. ఎంత స్పష్టమైన, అంటే నేను అనేది గొంతు కాదు, విషయ పరిజ్ఞానం పట్ల ఏమందాం ఏమనొద్దు అనే టైం మేనేజ్మెంట్తో నాకు ఇచ్చిన టైంలో నేను వాల్యుబుల్ విషయాలే చెప్పాలని క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతారే, అంత స్పష్టంగా మాట్లాడాడు. అసలు నాకు అనిపించింది, అమ్మో ఆయన బాడీ వీక్ అయిందేమో కానీ మనసు ఏమాత్రం ఆ స్పష్టత, ఆ అలర్ట్నెస్ ఏమి తగ్గలేదు. ఎంత గ్రేట్ అండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను ఇంకో 3 ఏళ్ళే ఉందనుకోవాలా? నేను ఎందుకు అనుకోవాలి?
మీరు నేను 3 ఏళ్ళు అన్నానండి వాళ్ళ యావరేజ్ని తెచ్చి. కానీ మామూలుగా ఏమంటారంటే చాలామంది నా క్లాస్మేట్స్ను మన వాళ్ళను వింటున్నాను, ఇంకో 10-15 ఏళ్ళు ఎట్లుంటే చాలండి అంటారు. ఎక్కువగా ఇదే విన్నాను నేను ఎక్కువ మంది నుంచి. ఏమోలేండి ఇంకొక 10-15 ఏళ్ళు చాలా పోనీ, ఏమోలే చాలండి మరి ఏం చేద్దాం, చాలే పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళు మంచిగా ఉంటే. పిల్లలు పెద్దవాళ్ళే మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ అడిగితే ఏంటంటే పిల్లలు కొంచెం పెద్దయి వాళ్ళు మంచిగా ఉంటే. ఇది కదా మన ఇష్టం కాదు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను పొగిడినతను కూడా సారీ, ఒక టైం వస్తుంది, నాకు కూడా ఒక టైం వస్తుంది, మీకు కూడా ఒక టైం వస్తుంది, సింగిల్ పర్సన్ కూడా ఇక్కడ ఉండం. ఎంత క్లియర్గా ఉందో. జస్ట్ ఇట్లా అన్న అయినా ఉండడు, తలెగరేసిన అయినా ఉండడు, ఉపన్యాసం చెప్పిన అయినా ఉండడు, ప్రధానమంత్రి ఉండడు, వార్డు నెంబర్ ఉండడు, అందరూ ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. అది యూనివర్సల్ లా, దాన్ని ఎవరు చెరపలేరు. ఎందుకంటే సూర్యుడు తూర్పే ఉదయిస్తాడు అని ఆయన అన్నాడు. మాది పాకిస్తాను, మేము ఇప్పుడు దక్షిణాన ఉదయిస్తా అంటాము అంటే కుదరదు. అక్కడ కూడా తూర్పునే ఉదయిస్తాడు ఆయన. మాది రష్యా, మేము ఇంకొక దిక్కు చెప్తాం, కుదరదు. అది ఇండియానా, పాకిస్తానా, రష్యా, అమెరికా ఏ దేశమైనా నేచురల్లా మిస్ అవ్వటం లేదు. కాబట్టి మనమంతే. దీని మీద మీ అందరూ కూడా, మీరు కాదు ఎవరైనా అంగీకరించిన వాళ్ళు ఉంటారని నేను అనుకోను. అందరం పోయేవాళ్ళమే. ఇది ఓకే కదా? ఎక్కడి నుంచి వచ్చారు మరి? ఇప్పుడు నేను అడిగిన మొదటి ప్రశ్న మనం ఎవరం అని. దానికి వచ్చిన సమాధానం ఏంటంటే, మనం అమ్మ పొట్లంచి వచ్చాం, కానీ మనకు ఒక కాల పరిమితి ఉంది. అప్పటిదాకా యాక్ట్ చేసి మనం వెళ్ళిపోవలసిన వాళ్ళమే. అంటే ఇది ఎలాంటిదంటే, మంచి అందమైన భాషలో చెప్పాలంటే, ఒక మహాద్భుతమైనటువంటి సుందరమైన సుస్యందన నందనవనం అంటారే, అలాంటి ప్లేస్కి చూడటానికి వచ్చిన పర్యాటకులు ఎలా ఫీల్ అవుతారు? బా భలే పువ్వు, ఆ చెట్టు, ఆ ఎగురు చూడు, ఆకు భలే ఉంది, అక్కడ జలపాతం ఎంత అద్భుతంగా ఉంది అని అంటూ తిరిగి 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 టైం అయిపోయిందే, అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. అంతే, మనం చూడటాకొచ్చాం, చూస్తాం, వెళ్ళిపోతాం. ఇంకిక్కడ డౌట్ లేదు కదా? ఇప్పుడు ఇది రెండో ప్రశ్న ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చామండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చామనే దానికి నేను అర్థం చేసుకున్న లిమిటేషన్లో సార్ నేను మాట్లాడేది. ప్రతి మనిషి తను అర్థం చేసుకున్న దాన్ని పరమసత్యం అనుకొని మాట్లాడతాడు. కానీ అసలు సత్యం ఎలా ఉంటుందంటే, ఈయనకి ఎంత అర్థమైందో అంతే మాట్లాడతాడు, అంతే, అంతకంటే నేనేం మాట్లాడలేడు. కానీ మాట్లాడుతున్నప్పుడు నా మాటలు ఎలా ఉంటాయంటే, నేను అంత గ్రహించాను, నాకు తెలుసు, చూసుకోండి, సత్యాన్ని మేము ఎదురుగా పెడుతున్నాను అన్నట్టుగానే మాట్లాడతాను. కానీ నాకు తెలిసిన సత్యం ఎంత అంటే, నా కళ్ళకి ఎంత కనపడిందో అంత. దీనికే పెద్దళ్ళు అంటారు, ఎంత ఎత్తు నుంచి నిలబడి చూస్తావో అంత నీకు కనిపిస్తుంది అని. నేను నేల మీద ఉంటే నాకు కనిపించింది, నేను సత్యమే అనుకున్నాను. ఏం సత్యం అనుకున్నాను? భూమి బల్లపరుపుగా చాపలాగా ఉంది అనుకున్నాను. అనుకున్నానా లేదా? కాదండి గుండ్రగా ఉంది అనకండి. నేనైతే అనుకున్నాను, చాపలాగానే ఉంది అనుకున్నాను. అందుకే నేనేం చేశానంటే, చాపలాగా ఉంది అని ఒక పెద్ద పురాణాన్ని కూడా రాసుకుని తరతరాలు మా వాళ్ళకి అందించుకున్నాను. ఏమని రాసుకున్నాను? ఒక పరమ కిరాతకుడైన వ్యక్తిని సంహరించడానికి మా విష్ణువు కూర్మావతారం ఎత్తి చాపలాగా ఉన్న భూమిని చుట్టలాగా చుట్టి దాన్ని అలా చంకన పెట్టుకుని పట్టేశాడు వాడిని, హిరణ్యాక్షుడా ఏదో ఉంది అని రాసుకుని ఎంతకాలం దాన్నే చెప్పుకుంటూ వెళ్ళానంటే, కొన్ని తరాలు అనుకుంటా, మనకు తెలియనన్ని తరాలు. కానీ ఎవరో వచ్చారు, వాళ్ళు ఏం చేశారు, భూమి మీద నిలబడి చూడలా, ఇలా పైకి మబ్బులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి చూశారు ఇలా, లేదా సముద్రం ఒడ్డుకి వెళ్ళి అక్కడి నుంచి ఇలా చూశారు. చూస్తే ఏదో వంపులాగా కనిపించింది. ఇట్లాగ ఉందని చాలా ఎత్తెక్కి చూశారు. క్లియర్గా అర్థమైంది ఇదేదో గుండ్రగా ఉంది అని. అప్పుడు వచ్చి కరెక్ట్ కాదండి గుండ్రగా ఉందన్నారు. అప్పుడు మనం ఏం చేసామో తెలుసా? కాదండి, నన్ను తక్కువ అంచనా మీరు వేస్తే ఎలా? నేను ఎంత తెలివితో ఎంత ఓపికగా చెప్పుకున్నాను, ఇదంతా ఎన్ని తరాలు నేర్పుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి గుండ్రగా ఉందంటే ఎలా ఊరుకోను కదా. అందుకే అతన్ని పట్టుకున్నాను, కాళ్ళు తాడుతో చేతులు తాడుతో కట్టి
కర్రపుల్లలన్నీ పేర్చి దాని మీద అతన్ని పడుకోబెట్టి కిరసనాయిలు పోసి అగ్గిపుల్లేసి కాల్చేశాను. ఆయన పేరేంటండి? బ్రునో. ఏమన్నాడు? భూమి గుండ్రంగా ఉంది అన్నాడు. అప్పుడు అన్నాడు, అప్పటికి నేనేం చేస్తున్నాను? భూమి బలపరుపుగా ఉందని రాసుకుంటున్నాను. చంపేశాం. కుర్రాడు 34 ఏళ్ళు 35 ఏళ్ల వయసులో కుర్రాడు భూమి గుండ్రంగా ఉందంటే కాళ్ళు చేతులు కట్టి చితి మీద పెట్టి కాల్చేసాం. దానికి తీర్పు ఏమని ఇచ్చామంటే, మేమంతా పెద్ద మనుషులు ఉంటాం కదా, చర్చిలో కూర్చొని పెద్ద మనుషులు అందరం తీర్పు ఇచ్చాం. ఏమని ఇచ్చామంటే, దైవ దూషణకు పాల్పడుతున్నాడు కాబట్టి ఇతనికి బ్రతికే హక్కు లేదు, చితి పేర్చి చితి మంటల మీద కాల్ చేయండి అని తీర్పిచ్చాం, కాల్ చేసాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను బల్లపరుపుగా ఉందని చూసింది అబద్ధమా? నిజమే కదా, నేను చూశాను. నేను అసత్యం చెప్పాలని చెప్పలేదండి. నా పొలంలోకి వెళ్తే పొలం బలపరుపుగా ఉంది, రోడ్డు మీద వెళ్తుంటే బలపరుపుగా ఉంది, కొంచెం ఇలా ఇలా ఉంది కానీ బలపరుపుగానే ఉంది అనుకొని నేను అన్నాను. ఇది నా జ్ఞానం, నేను నమ్మిన జ్ఞానం. అట్లా ఉంటుంది నమ్మకం. కానీ ఇతని పరిమితి అర్థం చేసుకోవాలంటే తర్వాత వచ్చిన అతను గుండ్రంగా ఉందన్నప్పుడు కానీ తెలిసిపోదు ఇదంతా ఉట్టిదే, ఈయనకు తెలిసింది అబద్ధం కాదు, మొదటి మెట్టు మాత్రమే, దీనికి మించిన జ్ఞానం ఇంకొకటి ఉంది అని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొకటి చూడండి. న్యూటన్ గమన నియమాలు అన్నాడు. మనకు చిన్నప్పుడు సైన్స్ మేడం చెప్పలేదండి. నాకైతే థర్డ్లో ఒకటి గుర్తుంది, ఏది కిందకి బంతేసి కొడితే పైకి లేస్తుందని చెప్పినట్టు గుర్తుంది. మిగతా రెండేంటో మీకు తెలవాలి. న్యూటన్ గమన, ఓహో ఇదంతా సైన్స్ అనుకున్నాను. ఆ తర్వాత ఎవరో పెద్ద ఒక ఆయన వచ్చి సాపేక్షిక సిద్ధాంతం అని ప్రపోజ్ చేశాడండి. ఐడియా వస్తుందా? లేదా ఇంగ్లీష్లో అంటాను, రిలేటివిటీ థియరీ అని ప్రపోజ్ చేశాడు. ఆయన పేరు ఐన్స్టీన్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్. సాపేక్షిక సిద్ధాంతం అంటే రిలేటివిటీ థియరీ అని చెప్పాడు. ఇప్పుడు ఆ తర్వాత ఇంకొకతను వచ్చాడు. ఆయన పేరేంటండి? ఆయన పేరేంటో కానీ ఆయన ప్రపోజ్ చేసినటువంటి థియరీ ఏమిటంటే క్వాంటమ్ థియరీ. టీచర్స్ ఉన్నారా? టీచర్స్ ఉంటే మీరు రోజు మాట్లాడుతూ ఉంటారు స్కూల్స్లో. క్వాంటమ్ థియరీ. క్వాంటమ్ థియరీ ఏంటి? ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్ రూల్స్ అన్నీ కూడా, ఏది ఆయన 3 laws కావచ్చు, ఈయన 250 ఆవిష్కరణలు ఐన్స్టీన్ కావచ్చు, ఎవరైనా, ఇవన్నీ కూడా ఈ మనకి కనిపిస్తున్న ఈ ఫిజికల్ వరల్డ్కి వర్తిస్తాయి. కానీ ఇంకా మైక్రో లెవెల్కి వెళ్ళిపోయి చూసే సందర్భాలలో ఫిజికల్ మోడర్న్ ఫిజిక్స్ లాస్ ఏవి కూడా అప్లై అవ్వడం లేదు అని తెలిపోయింది. అప్పుడు మనం క్వాంటమ్ థియరీ కనిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఇది అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్పనా? అంటే ఎక్కడి నుంచి వచ్చామని తెలవాలంటే సత్యం తెలియాలి. మీరు బ్లాక్ హోల్స్ అని విన్నారా? ఏమండి, చాలామంది ఉంటారు బ్లాక్ హోల్ అని. బ్లాక్ హోల్లో ఏమి అప్లై అవుతుంది అని చూస్తే మనకు తెలిసిన మోడర్న్ ఫిజిక్స్ రూల్స్ ఏవి కూడా బ్లాక్ హోల్ అప్లై అవ్వడం లేదు. బ్లాక్ హోల్ గురించి మాట్లాడినాయని వాళ్ళు ఏమంటున్నామంటే మనం ఈ తరపు ఐన్స్టీన్ అంటున్నాం. ఆయన పేరేంటండి? కుర్చీలోనే ఉంటాడు, మాట్లాడటం చేత కాదు, కంప్యూటర్తో బ్రెయిన్కి లింక్ ఇస్తే మాత్రమే ఆయన ఆలోచనలు రికార్డ్ అయ్యాయి. ఆయన పేరండి స్టీఫెన్ హాకింగ్. స్టీఫెన్ హాకింగ్ ఆయన బ్లాక్ హోల్స్ గురించి ప్రపోజ్ చేసిన తర్వాత అప్పటిదాకా నేను సైన్స్ నా నాలెడ్జ్ అర్థం కాకుండా పోయింది. అక్కడికి వెళ్తే ఇవేవి అప్లై కావడం లేదు. ఏది ఎంత ఫోర్స్తో ఒక వస్తువుని మరొక దిశగా ప్రయోగిస్తామో తద్వ్యతిరేక దిశలో అంత ఫోర్స్గా అది మళ్ళీ వెనక్కి వస్తుంది అని బ్లాక్ హోల్లోకి చిన్న బాల్ వేసాను, అది రాలా పోయింది. ఓహ్ అని ఆడుకునే గోలీ తీసేశాను, అది రాలా పోయింది. కాదు, గోళీలు బంతులు కాదండి, దానికి దగ్గరగా వచ్చినటువంటి సూర్యుడో చంద్రుడో నక్షత్రాలు ఏమన్నా ఉండని దానిలోకి వెళ్తే ఏవి బయటికి రావడం లేదు. పైగా అదేమో ఇంత ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళినయేమో దానికి కోట్ల రెట్లు లా ఉంటున్నాయి, కానీ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. సార్ ఆలోచిస్తున్నారా? ఇప్పుడు రంధ్రం ఒక సైజులో ఉంది, 10 సెంటీమీటర్లు అనుకుందాం, 10 సెంటీమీటర్ల రేంజ్లో రంధ్రం ఉంది, కానీ 100 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటిది అక్కడికి వచ్చింది. మామూలుగా రూల్ ప్రకారం అయితే అది పట్టడానికి వీల్లేదు. ఇప్పుడు చిన్న తలుపు ఉంది, దాంట్లోకి వెళ్ళంటే నేను ఎక్కడ వెళ్ళను, నేను పట్టను, నా సైజు ఉంటేనే వెళ్తాను. ఇది కామన్ రూల్ కదా మనకి.
ఫిజిక్స్లా. కానీ అక్కడేమో చిన్నది ఉంది బ్లాక్ హోలు, కానీ భూగోళం అంత సైజు అక్కడికి వెళ్ళి ఊరికే దాంట్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లోకి ఊరికే ఎలక కన్నంలోకి వెళ్ళిపోయినట్టుగా, పాము రంధ్రంలోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది. అప్పుడు అర్థమైంది మనకి, కామన్ మోడర్న్ ఫిజిక్స్ లాస్ అయ్యి కూడా మనకు తెలుస్తున్నటువంటి ప్రపంచానికి వర్తిస్తాయి తప్ప బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళేసరికి పని చేయడం లేదు అని అర్థమైంది. దానికోసం మనవాళ్ళు మళ్ళీ కష్టపడి క్వాంటమ్ థియరీని బాగా డెవలప్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉండి ఇంకా కష్టపడుతున్నారు. నేను వివరించగలిగిన వాడిని కాదండి, నా నాలెడ్జి సరిపోయేది కాదు, నేను వివరించలేను. నాకు అర్థమైన సారాంశం మాత్రమే చెప్పాను మీకు. బ్లాక్ హోల్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనాళ్ళు చేస్తున్న ప్రయోగాలు ఏమిటో చెప్పు అన్నారనుకోండి, నా దగ్గర ఆన్సర్ లేదు, అనేది నాకు తెలియదు. అర్థమైందండి? ఇది ఇప్పుడు చెప్పండి రెండో ప్రశ్నకు ఆన్సర్. ఎక్కడి నుంచి వచ్చాం మనం? వెంటనే మీ మనసులో ఈ నేచర్లో నుంచి వచ్చామని మెదిలింది. ఈ నేచర్లోంచి మనం వస్తే ఈ నేచర్ అంటే ఏమిటి? ఈ నేచర్ ఫిజిక్స్ లాస్ ప్రకారం పరివర్తన చెందుతుంది, కెమికల్ లాస్ ప్రకారం పరివర్తన చెందుతుంది అని వెంటనే ఆన్సర్ వస్తుంది. కానీ ఇదే నేచర్లో ఉన్నటువంటి మరొక ప్లేస్లో ఈ ఫిజికల్ లా కానీ ఈ కెమికల్ లా కానీ వర్తించడం లేదు అని ఇంకొక యాంగిల్ వచ్చింది. అది నేచర్లోదే కాదా? నేచర్లోదే. ఓ, అంటే మనం అర్థం చేసుకున్న ప్రపంచం చాలా పెద్దది, కానీ మనకు అర్థం కావాల్సిన ప్రపంచం ఇంకా చాలా పెద్దది అని తేలిపోయింది. అదిగో దానిలోంచి వచ్చాం. ఇప్పుడు తెలియదు ఏంటంటే, నేను ఎలా అయితే వచ్చాను వెళ్ళిపోతాను ఖాయంగా గెస్ట్ను, మీటింగ్కి గెస్ట్ను, ఉపన్యాసం అయిపోగానే నరసింహారావు గారు నమస్కారం వెళ్ళండి సార్ అంటారు తప్ప ఉండండి ఇంటికి వెళ్దాం అనరు. ఎందుకంటే ఆయనకు వేరే పని ఉంటుంది, నన్ను వెళ్ళిపోమంటాడు, నేను వెళ్ళిపోవాల్సిందే. అలా పుట్టిన వాళ్ళం ఎలా అయితే వెళ్ళిపోతామని అనుకున్నామో అలాగే ఇది శాశ్వతం అనుకుంటుంది కూడా శాశ్వతం కాదు. ఇదంతా కూడా దీనికి దగ్గరగా ఏదైనా బ్లాక్ హోల్ వస్తే అంత దాంట్లోకి వెళ్ళిపోయేదే. అంటే ఇది శాశ్వతమే, ఇది అశాశ్వతమే అనే ప్రపంచం నుంచి వచ్చినటువంటి వాడే మానవుడు. ఈ శాశ్వతమైన ప్రపంచంలోంచి వచ్చిన అశాశ్వతమైన వాడు మానవుడు కాదు. అంటే తప్పని అంటం లేదు. ఆయనకి ఏమందిందంటే ఇదంతా శాశ్వతం కదా. ఒక కొండ, ఆనాడు కొండే అన్నాం, ఇవాళ కొండ అన్నాం, కానీ నేను కాదు, నాకు 10 తరాల అవతలతను కదా కొండ అంటే, ఇప్పుడు నేను కొండ అంటున్నాను అంటే మేము శాశ్వతం కాదు, కొండ శాశ్వతం అని అనిపిస్తుంది కదా. దాని నుంచి ఆయన అన్నాడు ఈ శాశ్వతమైన ప్రపంచంలోకి వచ్చినటువంటి అశాశ్వతమైన జీవులం అని. ప్రపంచం కూడా శాశ్వతం కాదు. ఓ, శాశ్వత అశాశ్వత అనే అంశాలు రెండూ కోఆర్డినేట్ అవుతున్నటువంటి, అమ్మో మనం అర్థం చేసుకోవడానికి ఇంకా ఎన్ని తరాలు కష్టపడాలో అన్న మహాద్భుతమైన ప్రపంచం నుంచి వచ్చినటువంటి ఒక జీవి మనం. ఇబ్బంది పెడుతున్నానా? ఎందుకు సార్ సైన్స్ మోకాళ్ళు నొప్పి చెప్పరండి రాసుకొని వెళ్తాం. నేను సైన్స్ మాట్లాడలేదు, నాకేం సైన్స్ తెలుసు కనుక నేను మాట్లాడా. నేను అర్థం చేసుకున్న జీవితాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. నాకు 2 అర్థమైనవి. ఒకటి, నేను ఓకే అని. రెండోది, ఓహో నా చుట్టూ ఉన్నది కూడా ఏం శాశ్వతం కాదు అని. ఇప్పుడు నా చుట్టూ ఉన్న శాశ్వతం కానీ అశాశ్వతం కానీ, శాశ్వతం కాదంటాక లేదు, ఉంది కదా, రాయి అంతే ఉంది. అంటే శాశ్వతంగా అనిపిస్తూ శాశ్వతం కాని ప్రపంచం నుంచి ఇంకా అత్యంత తాత్కాలికమైనటువంటి జీవిగా నేను వచ్చాను. ఇది నాకు అర్థమైంది, అదే నేను మీతో అన్నాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి ఇంత శాశ్వత అశాశ్వతాల మధ్య, అంటే వైరుధ్యపూరితమైన జగత్తు నుంచి, సార్ ఎవరు కాంట్రవర్షియల్కి వెళ్ళకండి. నేను ఎందుకు అంటున్నానంటే, నేనేం కాంట్రవర్షియల్గా మాట్లాడడం లేదు, నిజమే చెప్తున్నాను, నాకు అర్థమైన యాంగిల్లో అని చెప్తున్నాను. శాశ్వతాన్ని అశాశ్వతం అంటున్నాడు ఏంటి అని యాంగిల్కి వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత? పగలేగా. కానీ రాత్రి నేను వచ్చినప్పుడు టైం ఎంత? 12:30. అప్పుడు పగలేగా? కాదు, రాత్రి. రాత్రి అంటే ఏంటి? ఏం కనపడదు. ఇప్పుడంటే ఏంటి? అంతా కనిపిస్తుంది. కనపడంది ఎవరు? నేచరే. కనిపిస్తుంది ఏంటిది? నేచరే. ఇప్పుడు చెప్పండి, నేను తప్పు చెప్పానా? కనిపిస్తుందే నేచర్ అన్నారనుకోండి, సంతోషంగా ఉండొచ్చు. కానీ రాత్రిది నేచర్ కాదా? చీకటి పగలు కలిసి మాత్రమే ఒక రోజు అయింది. చీకటి వేరు, పగలు వేరు, రెండు కాంట్రవర్షియల్, విరుద్ధమైనవి. విరుద్ధాలు రెండు కలిసి ఏమైంది? ఒక రోజు అయింది.
స్థిరత్వము, కదలిక రెండు కలిసి ఒక యూనిట్ అయింది, భూగోళమైంది. నేను అంటాను అది ఎక్కడ కదులుతుంది, స్థిరంగా ఉంది అని. ఆయన అంటాడు కాదయ్య బాబు కదులుతుంది, అందుకే ఋతువులు రాత్రి పగలు అని చెప్తాడు. అంటే కదలిక స్థిరత్వము కలిసి ఒక యూనిట్ అయినప్పుడు, ఒక చీకటి వెలుగు కలిపి ఒక యూనిట్ అయినప్పుడు, కాంట్రవర్సీస్ రెండూ కలిపి ఒక యూనిట్ అవుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది నేచర్ని ఎలా అంటే, నేచర్ అంటే నువ్వేదో వివరించగలిగేటువంటి ఒక మామూలు విషయం కాదు, అది కాంట్రవర్షియల్గా ఉండేటువంటి మహాద్భుతం. దాన్ని అర్థం చేసుకోగలిగే ఛాన్స్ ఏ కొంచెమైనా వచ్చింది మనకే అని మనం అనుకుంటున్నాం. జీవులు చాలా ఉన్నాయి కదండి, మనమేనా ఏంటి? నువ్వు ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ మాటలని మనమే మాట్లాడుకుంటాం, కానీ మనమేనా? చాలా జీవులు, కోట్ల జీవులు. కానీ ఈ కోట్ల జీవుల్లో ఏది కూడా ప్రపంచం అంటే ఏంటి, ఎలా వచ్చింది అందు, నేనంటే ఏంటి, ఎలా వచ్చినా అందో అది బతికేస్తుంది, మనలోనే బతికేస్తుంది. కానీ మనకు మాత్రమే వచ్చినటువంటి చాలా ప్రత్యేకమైన అవకాశం ఏంటంటే, నరసింహరావు గారి మాటల్లో చెప్పాలంటే, బాబా మానవుల్ని అనుగ్రహించి మానవులకు మాత్రమే ఇచ్చిన మహాద్భుతమైన వరప్రసాదం ఏంటంటే నేచర్ని అర్థం చేసుకోవడం కూడా, తనను అర్థం చేసుకోవడం కూడా. ఇది మిగతా జీవులకున్న ఛాన్స్ కాదు, మనకు మాత్రమే ఉన్న లక్షణం ఇది. ఎందుకంటే ఇల్లు మనమే కట్టుకోగలిగాం చూడండి, వైద్యం మనమే డెవలప్ చేసుకోగలిగాం చూడండి, అవేం ఊరికే ఉన్నాయి, వాటికి ఆ ఛాన్స్ లేదు, అవి బతికేస్తాయి. కాబట్టి మొత్తం భూగోళంలో ప్రకృతి సృష్టిలో కోట్ల జీవులు ఉన్నప్పటికీ మహాద్భుతమైన జీవితం, అది ఎంత చిన్నదైనా పెద్దదైనా మీరేం భావిస్తున్నా, మీకు 10 ఏళ్ళే ఉన్నా 15 ఏళ్ళు ఉన్నా, కాదు నాకు ఇంకొక 60 ఏళ్ళు ఉన్నాయని మీరు అనుకున్నా, ఎన్నుంటే అన్నీ ఉండి మీరు పుట్టిన మీరున్నారే, మీరు సామాన్యులు కారు, మహాద్భుతమైన జన్మ మీది. ఎందుకంటే ఇలాంటి జన్మ ఇంకా ఏ జీవికి లేదు. మైకిచ్చి మాట్లాడమని ఎవరిని అడుగుతారు? మనిషినే. కూర్చొని ఏం చెప్తున్నాడా ఈయన అని, రైట్ రైట్ అని, కాదులే ఏదో చెప్తున్నాడులే అని ఎవరు అనుకోగలుగుతారు? మనమే. ఇంకెవరికి ఛాన్స్ లేదు. ఏనుగులను కూర్చోబెట్టినా అనుకో, ఏటిని కూర్చోబెట్టినా అనుకో, మనమే. అంటే ఇంత అద్భుతమైన జన్మ వచ్చిన మనకి ఎంత బాధ్యత ఉందో. మీరేమనుకోనంటే మనం దేవుడితో సమానం, అంత మాట. సారీ క్షమించేరండి ఏదో అనేసాడని అంటే అన్నానులేండి, ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. మనం భగవంతుడితో సమానం అంటే అంతకంటే బిరుదు ఇంకేముంటుంది? మీరు భగవంతుడితో సమానం అమ్మ, పక్కన కూర్చున్న అమ్మాయి భగవంతుడితో సమానం, పక్కన కూర్చున్న అబ్బాయి భగవంతుడితో సమానం, ఎదురుగా ఉన్న మనిషి భగవంతుడితో సమానం అంటే అది నాకెందుకో మర్యాదగానే కనపడుతుంది. ఈగోతో మాట్లాడుతున్నాను తెలుస్తుంది, కానీ మాట్లాడుతుంటే మళ్ళీ ఎందుకో కాస్త మర్యాదగానే మాట్లాడుతున్నాలే అనిపిస్తుంది. అంటే మరి అంత బిరుదుని మనం తీసుకోవటానికి కుదురుతుందా? ఏం కాదు, కుదురుతుంది. ఎందుకంటే వాటికంటే తెలివిగా ఉన్నాం కదా. భగవంతుడితో సమానం అనుకుంటే అప్పుడు బాధ్యత పెరగదా? అమ్మో పక్క జీవుల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో అనే బాధ్యత పెరగదా? ఆలోచించండి. కుటుంబం పట్ల, మనుషుల పట్ల, సమాజం పట్ల బాధ్యత పెరగదా? మనం ఎవరి మీద ఒక రాయి వేయగలమా? రాయి వేసేదేంటి సార్, బాంబులు వేసుకుంటా అంటే అనకండి. అంటే వాళ్ళకు కూడా ఇట్లే అనిపిస్తే అందరేమనుకుంటున్నా, ఆయన నాలాంటి మనిషే అని నా ఫీలింగ్. నాలాంటి మనిషే, నాలాగా అనిపించట్లేదు కాబట్టి వేస్తున్నాడు. నాలాగే అనిపిస్తే వేయగలరా ఎవరి మీదన్నా? ఎట్లా వేస్తామండి? వేయలేం కదా. అందరు మంచిగానే ఉండి, హిందూ అంట ఈవిడ హిందూ అంట అంటే ఓహో హిందువేమో, ఈయన ముస్లిం అంట ఓహో ముస్లిమేమో, ఈయన క్రిస్టియన్ అంట అంటే ఏమో క్రిస్టియన్ ఏమో, ఆయన జురాస్ట్రియన్ అంట అంటే జురాస్ట్రియన్, ఆయన బుద్ధిస్ట్ అంటాడా బుద్ధిస్ట్ ఏమో. మనుషులు ఏం మాట్లాడుతున్నావు? హిందూ ముస్లిమ్స్ ఒకటి అంటావా, హిందూ బుద్ధులు ఒకటి అంటావా, హిందూ క్రిస్టియన్స్ ఒకటి అంటావా, హిందూ జురాస్ట్రియన్స్ ఒకటి అంటావా? అని అరిశాను. ఆయాసం వచ్చింది, ప్రాణం పోయింది. పైకి వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత వెళితే ఇప్పుడు నాకు సమస్య వచ్చింది. తేలలేదులే కానండి, సమస్య అయితే వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఏమో నేను ఎంతకాలం ఇష్టమూర్తి అన్నా పైకి పోయి చూసిన తర్వాత అల్లా ఉంటే అమ్మా ఏం చేయాలరా నాయన? నాకైతే తెలియదు సార్, దీనికి ఆన్సర్ చెప్పంటే నేనైతే చెప్పలేను. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళి చూసి వచ్చా, అక్కడ ఎవరు కూర్చొని ఉన్నారో, మా తాతయ్య చెప్పాడు, మా నాన్న చెప్పాడు, నాకు మా అమ్మ చెప్పింది, నేను హిందూ అంటున్నా. అయితే మా తాతయ్య చెప్పాడు, మా నాన్న చెప్పాడు, నేను ముస్లిం అంటున్నా. అల్లా ఉన్నాడని నేను అనుకుంటున్నా, యెహోవా ఉన్నాడని ఆయన అనుకుంటున్నాడు. కాదు అక్కడ మా బ్రహ్మ కూర్చొని 3 తలకాయలు పెట్టి ఇలా అంటున్నాడని ఈవిడ అనుకుంటుంది. అలా నడిచిపోతుంది కాలం. కానీ నిజంగా వెళ్ళిన తర్వాత నా ముందు ఆ ప్రశ్న ఉంటుందా లేదా? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పొరపాటున అక్కడ అల్లా ఉంటే నేనేం చేయాలి? ఏమో నాకైతే తెలియదు. పొరపాటున యెహోవా కూర్చొని ఏంట్రా అక్కడ ఏదో మాట్లాడేస్తున్నావు, తీర్పు దినం వచ్చింది రా అని పిలిస్తే అప్పుడు నేనేం చేయాలి? ఏమో నాకైతే తెలియదు.
ఎందుకు నాకు తెలియదు అంటే నేను ఇంకా వెళ్ళలేదు కాబట్టి. అంటే ఎవరన్నా అడగరాదా, నీకు తెలియకపోతే ఏం పోయింది, పక్కాళ్ళని అడిగి తెలుసుకోరాదా అంటే వెళ్ళినాడు ఎవడు తిరిగి రాలేదు కాబట్టి. ఇది బాగుంది. అందుకే ఏమనిపించిందంటే ఎందుకు వచ్చిన గోలండి, ఎందుకంటే నేనట పుట్టిన నాకైతే తెలియట్లా, ఎన్ని ప్రశ్నలు అడిగినా ఏమో చెప్తున్నా కానీ అనిపిస్తుంది. అక్కడికి పోయిన తర్వాత ఏంటంటే డౌట్ వస్తుంది. అందుకే నేనేం చేస్తానంటే ఎందుకు వచ్చింది ఈ ఈ సర్వం విశ్వం ఉందే, దాని చర్య ప్రతిచర్యల వల్ల, దాని పాజిటివ్ నెగిటివ్స్ వల్ల, దాని కాంట్రవర్సీల వల్ల రకరకాల రూపాలకు మెటీరియల్ మారిపోతూ మారిపోతూ నన్ను సృష్టించింది. మా అమ్మ నన్ను సృష్టించిందని ఎలా భావిస్తున్నానో అందరు అమ్మల్ని కన్నా అమ్మ ఈ నేచర్ అని భావిస్తే అక్కడ అల్లా ఉన్నా నాకు బాధ లేదు, విష్ణుమూర్తి కూర్చున్నా నా బాధ లేదు, ఎవరో ఉన్నారు కదా వాళ్ళ నమ్మకాలను బట్టి ఎవడు కూర్చున్నా నా బాధ లేదు. అప్పుడు నేనేమంటానంటే సార్ మీ పేరు నాకు తెలియక మీరే సృష్టించారు అనుకున్నానండి, పేరు చెప్పండి నేను అంటాను. అయిపోయి తప్పించుకునేది ఏంటి సార్, సత్యం మాట్లాడుతుంటే నేను సత్యం మాట్లాడుతున్నాను సార్ అంటే తప్పించుకోవడానికి కాదు సార్, మీరు ఎప్పుడైనా కనపడి చెప్పారా పని, నేను నా పేరు ఇదయ్యా, నేను అక్కడ కూర్చొని ఉంటా కానీ అప్పటికి రాను ఎప్పుడన్నా చెప్పారా, మీరు చెప్పలా కాబట్టి నేను ఇలా మాట్లాడాను. రైటా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రశ్న వస్తుంది. ఇవన్నీ చూస్తే ఏమనిపించిందంటే నేను ఎవరో తెలిసింది, ఎక్కడి నుంచి వచ్చానో తెలిసింది, అంత కాంట్రవర్షియల్ నేచర్ నుంచి వచ్చిన నేను కొంతకాలం ఉండిపోగలిగే నాలెడ్జ్తో ఉన్నాను కాబట్టి నేను మిగతా వాటి కంటే బెటర్ అని తెలిసింది. ఇప్పుడు పరిష్కారం చేసుకోలేండి ప్రశ్న మిగిలింది. ఏమిటంటే ఇది చివరి ప్రశ్న. ఇక్కడితో నేను మాట్లాడటం ఆపుతాను ఒక యాంగిల్ని. ఏంటంటే అది నేను కాకి కంటే బెస్ట్ కదా, మా ఇంట్లో కుక్క కంటే నేను బెస్ట్ కదా, మా దొడ్లో కట్టేసినటువంటి మా కొట్టంలో కట్టేసిన గేద కంటే నేను బెస్ట్ కదా అనుకున్నాను. మెట్లెక్కితే నా మోకాలు కలుక్కంది, బండి కడితే అదేమో తోలుతుంది. ఎట్లరా అర్థం కావట్లేదు. నా కుక్కని నేను ఎప్పుడు హాస్పిటల్కి పట్టుకెళ్ళలేదు, అది శుభ్రంగానే ఉంటుంది. 8 ఏళ్ళు వచ్చినాయి, 9 ఏళ్ళు వచ్చినాయి, పెద్దదైపోయింది అనుకుంటున్నాను, హాస్పిటల్కి పట్టుకెళ్ళా. కానీ నేను తిరుగుతున్నాను, మా మిస్సెస్ని తీసుకెళ్తున్నాను, మా పాపను పట్టుకెళ్తున్నాను. నేను గొప్ప కదా, అర్థం కావట్లా. అస్సలు మా ఇంట్లో పెంచుతుంటే వదిలేయండి, అడవిలో తిరుగుతున్న ఎన్నో నీళ్లలో పెరగని గాల్లో తిరగని జంతువులు అయి ఉండని అన్ని జీవులు శుభ్రంగానే ఉన్నాయి. హాస్పిటల్ కాదు కదా, ఆర్ఎంపీ కూడా లేడు. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడ ఆర్ఎంపీలు ఎంబీబీఎస్లు కూడా ఇక్కడ ఆర్ఎంపీలతో సమానమే. కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్స్ ఉన్న దగ్గర నేనున్నాను. సిటీలో ఉంటే ఏదన్నా ఆపదొస్తే అని ఇక్కడ ఉన్నాను. ఆపదొస్తానే ఉంది. ఆపద పేరు కష్టంగా కూడా ఉంది. హార్ట్ అటాక్ అంటే ఏం చేయాలి, పక్షవాతం అంటే ఏం చేయాలి, లేదా క్యాన్సర్ అంటే ఏం చేయాలి. క్యాన్సర్ పేషెంట్ని చంపేయడం కాదండి, అటు చుట్టూ ఉన్న ఆస్తుల్ని కాజేయటం కాదండి, కుటుంబాన్ని రోడ్డును పడేస్తుంది. నన్నేమో ఎటో పంపిస్తుంది ఊరు బయటికి, నా కుటుంబాన్ని ఏమో రోడ్డున వేస్తుంది. ఇంత కష్టంగా ఉందేంటి. నేను నా కాకి కంటే గొప్పేనా, నా పావురం కంటే గొప్పేనా, నా కుక్క కంటే గొప్పేనా, నా ఇంట్లో ఎద్దు కంటే గొప్పేనా కాదా? ఇది నా ప్రశ్న. ఇది నా చివరి ప్రశ్నే. ఎందుకు ఇక్కడ నేను ఆగిపోయానంటే నాకు ఇది కష్టంగా అనిపిస్తుంది కాబట్టి. ఎందుకు కష్టంగా అనిపిస్తుందంటే నాకు డెంగ్యూ వచ్చింది మొన్న, నాకు చికెన్ గున్యా వచ్చింది మొన్న, నాకు మలేరియా వచ్చింది మొన్న, నాకు టైఫాయిడ్ వచ్చింది మొన్న. కాదండి, నాకు మొన్న ఏంటది కరోనా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వైరస్ వల్ల వచ్చింది, లేదా దోమలు కుడితే వచ్చింది. దోమలు కుడితే కరోనాను పక్కన పెట్టండి, మలేరియా దోమలేగా, చికెన్ గున్యా దోమలేగా, అదేంటి ఇంకోటి డెంగ్యూ దోమలేగా, ఏదో దోమలేగా అంటే దోమలు కుడితే వచ్చింది. అరే దోమతెర కట్టుకున్నాను, గుమ్మాలకేమో ఐరన్ వచ్చినాయి, ఇప్పుడు దోమతెరలు అవి పెట్టాను, కిటికీలకు పెట్టాను, ఎందుకైనా మంచిదని ఆల్అవుట్లు పెట్టాను. ఇన్ని పెడితే పొరపాటున దూరి తలుపు తీసినప్పుడు ఎప్పుడో గెస్ట్ వచ్చినప్పుడు లోపలికి వచ్చేసి అది ఒక్కటి కుడితే నాకు చికెన్ గున్యా వచ్చింది. ఆ నొప్పులు తగ్గట్లేదండి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గట్లేదు. హాస్పిటల్కి వెళ్తా తిరుగుతూ ఉన్నాను పెయిన్ కిల్లర్స్ మింగి. మా గేదకేమో రోజు 100 కుడుతున్నాయి దోమలు, దానికేం రాదేంటి. నేను దానికంటే గొప్ప కాదా అర్థం కావట్లా. కుక్క కుడుతున్నాయి, గేదకు కుడుతున్నాయి, దున్నపోతుకు దోమలు కుడుతున్నాయి. వాటికి ఈ పేర్లలో ఒక పేరు జబ్బు కూడా రావట్లా. ఏదో ఒక పేరు జబ్బు, దానికి ఒక పేరు పెడదామంటే అసలు దానికి ఏం రావట్లా. నేను గొప్ప, అది గొప్ప. ఇక్కడైతే నేను ఆగిపోయాను. మీరు కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఆ ప్రశ్నల పరంపరలో ఇదే చివరిది. ఎందుకు కోరుతున్నానంటే సర్వ జగత్తుని సృష్టించింది సృష్టికర్త నేచరే.
పేర్లు మీ ఇష్టం, ఏది పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఏ పేరు పెట్టుకున్నా ఆయన భలే సంతోషపడతాడు. నానా అని పిలిస్తే ఓకే, అయ్యా అని పిలిస్తే ఓకే, బాపు అని పిలిస్తే ఓకే. ఏ పేర్లు చాలా ఉన్నాయి కదా మనాళ్ళే. ఏదో ఎక్కడ ఏ భాష ఉంటే ఆ భాష, తప్పేంటి, పిలిస్తే ఓకే తండ్రి. కాబట్టి ఆయన ఓకే, ఆయన ఏం బాధపడలేదు. కానీ ఈ కాంట్రవర్సీని ఇప్పుకోకపోతే మాత్రం అప్పుడు వీళ్ళు డిసైడ్ చేస్తుంటారు, మీ యావరేజ్ ఏజ్ ఎంత అంటే అని డిసైడ్ చేస్తే 62 ఏళ్ళు వచ్చినాయి, ఇంకొక 2 ఏళ్ళు పోతే పోద్దని మనకు గుండె పోయి చావాలి. ఎందుకంటే శుభ్రంగా ఉంది, కాలు శుభ్రంగా ఉంది, చెయ్యి శుభ్రంగా ఉంది. ఇంక 3 ఏళ్ళు ఏంటండి, 30 ఏళ్ళు ఉంటాను అన్నట్టుగా నాకుంటే భలే ఉన్నారు. ఇప్పుడు పరిగెత్తమంటే ఇక్కడ నుంచి నేను ప్రగతి నగర్ చెరువు దాకా పరిగెత్తాను, నాతో ఎవరు వస్తారో రండి, నేనైతే ఆగను అని నాకు అనిపిస్తూ ఉంటే 65 ఏళ్ళు అంటే ఇంకో 3 ఏళ్ళు నేను అనుకునేది ఏంటి కదా. కాబట్టి కాంట్రవర్సీని పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి చేతుల్లో ఉంది అంటే, మనం ఎవరి చేతుల్లో పెడుతున్నాం కాదు, మన చేతుల్లో ఉంది. ఎవరి చేతుల్లో పెట్టాం? మోకాళ్ళ నొప్పికి డాక్టర్ గారి చేతిలో పెట్టాం, షుగర్కి డాక్టర్ గారి చేతులు, థైరాయిడ్కి డాక్టర్ గారి చేతులు, గర్భసంచి సమస్యలకి వైట్ డిశ్చార్జ్ అయితే డాక్టర్ గారి చేతులు, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే డాక్టర్ గారి, పాపకు కడుపులో నొప్పి వస్తుంటే డాక్టర్ గారి చేతులు, ప్రతి దానికి డాక్టర్ గారి చేతిలో పెట్టాం. డాక్టర్ గారు ఎవరండి? సారీ, మీలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే బాధపడకండి, ఆర్గ్యుమెంట్ కోసమే అంటున్నాను. నేను డాక్టర్ అనండి, ఏమండి బాగున్నారా అంటాను తప్ప ఆయన ఎవరండి అని అన్నాను. ఓకేనా? పర్సనల్గా ఎవరు అంటలేదు కాబట్టి ఓవరాల్గా అంటున్నాను కదా. పిల్లలు పుట్టాలంటే డాక్టర్ అయిపోయింది, ఏంటో అర్థం. ఇంత కష్టం మనకుందా లేదా ఇవాళ? ఆలోచించండి. డాక్టర్ ఎవరండి? డాక్టర్ మన బాబే, మన పిల్లాడే. అది క్యాచ్ చేయండి. అమ్మాయిని మనం బైపీసీలో చేర్పించుకొని ఎంబీబీఎస్లో చేర్పిస్తే మన పాపే డాక్టర్ అని. కానీ మనాడే వాడిని జాగ్రత్తగా అది పెట్టుకుని, అరే తినరా, ఇప్పుడు కూడా చెప్తాం కదా, కొంచెం మంచి తినరా, నీళ్ళు తాగరా, మజ్జిగ తాగరా, కొంచెం పెరుగన్నం తినరా, ఓ ముద్ద అంటే తిని పెరుగుతున్న వాడే చదువుకొని వచ్చామంటున్నాడంటే ఆ స్టెత్ ఒకటి మెడల్ వేసుకుని, అమ్మ నేను హాస్పిటల్కి వెళ్తాను డాక్టర్ నేను ఇన్స్టెట్ వేసి ఇట్లా అంటే మా వాడు డాక్టర్లే అని. మన పిల్లాడే కదా, మన పాపే మన బాబే కదా. అర్థం చేసుకోండి. మన పాపే మన బాబే తెలివిగలళ్ళ, వాళ్ళకంటే మనం తెలివైన వాళ్ళమా? ఇది నా ప్రశ్న. ఏం చెప్తారో చూద్దాం. నేను మావాడిని అడిగాను, మా చిన్నాడిని, నాన్న నేను తెలియగలవాడినా నువ్వు తెలియగలవాడు వారు అంటే, నేనే తెలియగలవాడు నాన్న అన్నాడు. ఓకే. మా పెద్దాడిని అడగడానికి లేదు, ఎందుకంటే నువ్వు మొన్న మాట్లాడుతూ ఉపన్యాసంలో పలానా సమస్య మీద ఇలా చెప్పావు కానీ అది రాంగ్ నాన్న, ఈ మొన్నటి పరిశోధనలో ఏం తేలిందంటే ఇట్లా తేలింది, సరి చేసుకోవాలను అంటున్నాడు వాడు. కాబట్టి వాడిని చెప్పడానికి ఏం లేదు, పోనీయండి. కానీ మన ఏజ్ వాళ్ళం అందరం ఏమనుకుంటాం లోపల అని అడుగుతున్నా. పిల్లలు తెలివైన వాళ్ళ, మనం తెలివైన వాళ్ళమా అనుకున్నప్పుడు ఏమనుకుంటాం? నిజం చెప్పండి. 2 అనుకుంటాం. వాళ్ళ సబ్జెక్టులు అయితే వాళ్ళే తెలివైన వాళ్ళు అని అంగీకరిస్తాం. అదే సందర్భంలో జీవితానికి సంబంధించిన వ్యవహారాల్లో మనకే ఎక్కువ తెలుసు, మనకు అనుభవం ఉంది. పిల్లలు పొరపాటున నాకు తెలుసులే అని పరిగెత్తున్నారు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అర్థమైంది అనుకుంటామా లేదా? ఎందుకంటే ఆ మధ్య నేను ఒక కవిత రాసుకున్నాను. నేను కవిని కాదు, సారీ, ఊరికే అని పెట్టి నోట్స్ మీద కవిత అంతా రాసుకున్నాను. అంతా రాసిన తర్వాత దాన్ని పైకి చదువుకున్నాను. నాన్న అని, నిజం కాదండి, ఊరికే ఫ్లోలో అంటున్నాను. నాన్న, ఇప్పటికి అర్థమైంది నాన్న, ఆ రోజు నువ్వు చెప్పావు, చెప్తే నాకు అనిపించింది మా నాన్న 2 పుస్తకాలే చదివాడు, నేను 100 చదివాను కదా అనుకున్నాను. ఆ రోజు నువ్వు చెప్పావు, మా నాన్న ఏదో పాత సామాజిక రాజకీయాలు అర్థం చేసుకున్నాడు, నేను ఇప్పుడు తిరుగుతున్న పాలిటిక్స్ వేరు కదా అనుకున్నాను. పట్టించుకోలేదు. కానీ నాకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నాన్న నాకు ఇప్పుడు అర్థమైంది, అమ్మో మా నాన్న చెప్పిందే రైట్ అని. నేనిప్పుడు మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నా నాన్న, నీ అనుభవానికి రెస్పెక్ట్ ఇస్తూ నువ్వు ఏం చెప్తే అది వింటా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా నాన్న అని రాసుకున్నా. ఎవరికి వినిపిస్తున్నది? మా నాన్న లేడు, వెళ్ళిపోయాడు. ఇది భలే కనిపిస్తుంది. ఇది అనిపించినప్పుడు అప్పుడు ఆయన తిట్టేవాడే, తిడితే నేను నీకేం తెలుసుకో అనేవాడినే. అయ్యో ఇప్పుడు తెలుస్తుంది నాకు, నాన్న అప్పుడు చెప్పింది రైట్ అని. ఇప్పుడు దీని నుంచి మనం ఏమనుకుంటామంటే, జీవితానికి సంబంధించిన విషయాలు మన పిల్లలకు తెలియదు, మన వాళ్ళు నాలెడ్జిబుల్ పర్సన్సే, మనకంటే చాలా తెలిసిన వాళ్ళే, కానీ లైఫ్ లీడ్ చేయడంలో మాత్రం మనమే తెలివైన వాళ్ళం అనుకుంటాం. నిజమా కాదా? ఇది మనం అనుకోవటమా? ఇది సత్యమా? సత్యమేనండి. సత్యం కాకపోతే ఇప్పుడు 60 ఏళ్ళకి నేను మా నాన్న నువ్వు ఎట్లా చెప్తే అట్లా నేను వింటానా అని రాసుకోవడం ఏంటి? ఆయన ఉన్నాడా ఏంటి?
ఉట్టిగే ఒత్తిడి నుంచి బయటపడడానికి. ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు ఏమో తోచిందంతా మాట్లాడేశాను, అప్పుడు రైట్ అనుకొని మాట్లాడాను. ఇప్పుడు తప్పు అనిపిస్తుంది, కానీ ఏం చేయను. ఇది అర్థం చేసుకుంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏమనంటే, మీరు నిజంగానే మీ పిల్లల కంటే తెలివైనళ్ళైతే, మీ పిల్లలు డాక్టర్లు అయితే, ప్రతిదానికి వాళ్ళ మీద పరిగెత్తుతున్నారే, మరి మీ నాలెడ్జ్ని ఎక్కడ దాచిపెట్టారని అడుగుతున్నాను. అదేంటండి, వాళ్ళు చదువుకున్నారు. ఏం చదువుకున్నారు? బుక్స్లో ఉన్నదేనా ఇంకేదన్నానా? పుస్తకాల్లో ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరన్నా రాసిందేనా? అది ఎక్కడి నుంచి అన్నా? రాసింది ఎవరై ఉంటారు? నేనే అయి ఉంటాను, ఈయన అయి ఉంటాడు, ఈయన అయి ఉంటాడు, ఈవిడై ఉంటుంది. మేము రాసాము. మా నాలెడ్జ్ ఎంత అయి ఉంటుంది? కొంత అయి ఉంటుంది, ఖచ్చితంగా కొంత అయి ఉంటుంది. కానీ అంతనా? కాదు కదా. మళ్ళీ మార్చాల్సింది ఏదో రావచ్చు కదా, ఒక 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో కదా. అట్లా ఉంటుందా అని అడిగితే, డాక్టర్ నాలెడ్జ్కి సంబంధించిన 2-3 ఉదాహరణలు ఇస్తాను చూడండి. ఒకటి నాకు బాగా గుర్తుంది, ఎవరు చెప్పారని అనలేదు కానీ సైన్స్ మేడమే ఏ క్లాస్లో చెప్పిందో ఎప్పుడో చెప్పుంటుంది. ఏమనంటే, పరిణామ క్రమంలో చాలా అవయవాలు పరిణామం చెంది మనిషి మారుతూ వస్తే కొన్ని అవయవాలు వేస్ట్ అవయవాలుగా మిగిలిపోయినాయి. వాటిలో ఉండూకం అని ఒకటి, అపెండిక్స్ అని ఒకటి, అది ఎప్పుడైనా కడుపులు నొప్పి వస్తే ప్రమాదం, లేకపోతే ఊరికే ఉంటుంది, మనకేం ఉపయోగపడని ఊరికే ఉంటుంది అని చెప్పినట్టు గుర్తుంది ఏ క్లాస్లోనో. ఆ తర్వాత ప్రాక్టీస్లో ఒకటి గుర్తుంది, ఇప్పుడు కాదు కానీ అప్పటి నొప్పని కోసేసి తీసేయడం. ఇప్పుడు పెద్దగా జరగట్లేదు కానీ అప్పుడైతే జరిగాయి. చాలామందిని కోసి తీసేవాళ్ళు, ఆపరేషన్ చేసేసేవాళ్ళు. ఏంటి, వేస్ట్ అవయం ఎందుకు ఉంటే 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతారు, తీసేస్తే ప్రాబ్లం ఏం లేదని. కానీ ఇప్పుడు సైన్స్ బుక్స్లో ఎక్కడైనా మీరు అది వేస్ట్ అవయం అనేటువంటి పేర చదవగలరా? ఇవాళ ఏ సైన్స్ టీచర్ అయినా ఉండూకం వేస్ట్ అని పిల్లలకు చెప్తుందా? చెప్పదు. ఏం చెప్తుంది ఇప్పుడు అంటే, ఉండూకం అని ఒకటి ఉంటుంది, పెద్ద పేగుకి చిన్న పేగుకి కలిసే జంక్షన్లో ఇటు పక్క 3 అంగుళాల బారులో మొత్తం బాడీలో మలినాల్ని ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు ఎంత కీలకమైనయో, ఈ తలవైపు వెళ్ళేటువంటి బ్లడ్ని ఫిల్టర్ చేయడంలో, టాక్సిక్ మెటీరియల్స్ని ఫిల్టర్ చేయడంలో, లేదా నోట్లోంచి వచ్చేటువంటి నెగిటివ్ బ్యాక్టీరియా వైరస్ను ఫిల్టర్ చేయడంలో, ఇమ్యూన్ సిస్టంలో ఇంపార్టెంట్ పార్ట్ ఇది అని ఇప్పుడు చెప్తున్నారా లేదా? ఎంతమంది పిల్లలకు ఆ తరంలో కట్ చేసి కోసి పడేశారునండి.